అందరికీ నమస్తే అండి. ఒక్క 3 రోజుల కిందట ఒక వీడియో చేశాం మన ఏపీ 175 ఛానల్లో. వాటమి అంచున కూటమి అని నెల్లూరు, ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం అండ్ ఉమ్మడి రాయలసీమ జిల్లాలన్నీ మొత్తం మీద ఈ 6 జిల్లాల్లో మొత్తం కలిపి 20 నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్న కూటమి ఎమ్మెల్యేలు వాటమి అంచునున్నారు. కాస్త రెడ్ జోన్లో ఉన్నారు. ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ పనితీరు విషయంలో కానీ, ఆరోపణల విషయంలో కానీ, క్యాడర్ మెయింటెనెన్స్, పొలిటికల్ మెయింటెనెన్స్, అన్ని విషయాల్లో పబ్లిక్ రిలేషన్స్, కరప్షన్ ఎలిగేషన్స్ అన్ని విషయాల్లో కూడా వెనుకబడి ఉన్నారు అని మనం ఒక వీడియో చేసాం. అది రాజకీయ వర్గాల్లో సంచలనమైంది. ప్లస్ గ్రౌండ్ రిపోర్ట్కి చాలా దగ్గరగా ఉంది, రియాలిటీకి చాలా దగ్గరగా ఉందని చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి నాకు. సో ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర 3 జిల్లాలతో సహా ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది, ఈ జిల్లాల్లో ఎన్ని నియోజకవర్గాలు పోయే అవకాశం ఉంది, అవి ఏ నియోజకవర్గాలు, రెడ్ జోన్లో ఉన్న నియోజకవర్గాలు ఏంటి, ఆరెంజ్ జోన్లో ఉన్న నియోజకవర్గాలు ఏంటి అనేది మనం చూసుకుంటే, నేను ఈ వీడియోలో రెడ్ జోన్లో ఉన్న నియోజకవర్గాల గురించి చెప్తా, ఉత్తరాంధ్రలో ముఖ్యంగా. సో ముందుగా శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10లో 3 నియోజకవర్గాలు ప్రస్తుతానికి ముప్పు, డేంజర్ జోన్లో, రెడ్ జోన్లో ఉన్నాయి అనుకోవచ్చు. అందులో ఎచ్చెర్ల, పాలకొండ, శ్రీకాకుళం, ఈ 3 నియోజకవర్గాలు రెడ్ జోన్లో ఉన్నాయి. ఎచ్చెర్ల బీజేపీ ఈశ్వరరావు గారు ఉన్నారు. మొదట్లోనే ఆయన ఎమ్మెల్యే అయిన మొదట్లోనే కొన్ని ఆరోపణలు వచ్చాయి, ఆ తర్వాత పెద్దగా లేవు. కానీ అక్కడ బీజేపీ ఏమీ సంస్థాగత బలం లేదు. ఆయన ఎమ్మెల్యేగా కూటమితో పొత్తుంది కాబట్టి గెలిచారు. సో ఆయనకు వ్యక్తిగతంగానూ అంత విపరీతమైన ఇమేజ్, మాస్ ఇమేజ్ అదేం లేదు. అక్కడ పార్టీ బలమో ఆయన బలంతోనూ గెలవాల, కూటమి వేవ్లో గెలిచారు. దాన్ని ఆయన నిలబెట్టుకోకుండా, కాపాడకుండా, గ్రౌండ్ లెవెల్లో కొన్ని ఇబ్బందుల కారణంగా, క్యాడర్ మెయింటెనెన్స్ లేకపోవడం, సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, వ్యవస్థ సరిగ్గా లేని కారణంగా అక్కడ బాగా వ్యతిరేకత వస్తుంది. ప్లస్ ఆరోపణలు విపరీతంగా వస్తున్నాయి. మరి చెప్పుకోకర్లేదు. కానీ ఇక పాలకొండ నియోజకవర్గం కూడా జనసేన పార్టీకి ఇచ్చారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి, జనసేనకి ఇంటర్నల్గా చాలా వ్యవహారం ఉంది. టీడీపీలోనే అక్కడ 2 వర్గాలు ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉండడంతో ఒకరినొకరు సహకరించుకోవట్లేదు, ఒకరి గోతులు ఒకరు తీసుకొని ఒకరినొకరు తోసేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే క్యాడర్ బాగా డిస్టర్బ్ అయిపోయిందనమాట. సో అందుకు పాలకొండ కూడా. ఇక శ్రీకాకుళం వచ్చేసరికి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎంత మంచి లీడర్షిప్ ఉందో, అలాగే తెలుగుదేశం పార్టీకి అంత బలహీనత ఉంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక స్ట్రాంగ్ లీడర్షిప్, స్ట్రాంగ్ పునాదులు ఈ కాన్స్టిట్యున్సీలో ఉంది. సో ఇక్కడ ఎమ్మెల్యే గారి వరకు కొంచెం పర్లేదు, కానీ ఆయన పక్కన ఉన్న అనుచరులు నడిపిస్తున్న వ్యవహారాలు కావచ్చు, వస్తున్న ఆరోపణలు, అనేక వివాదాలు, ఇంటర్నల్ అంశాలు, చాలా అంశాలు, మనం బయటికి చెప్పుకోలేని చాలా అంశాలు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని వెనక్కి లాగుతున్నాయి, బలహీనతను చేస్తున్నాయి. సో ఈ జిల్లాలో ఈ 3 నియోజకవర్గాలు రెడ్ జోన్లో ఉన్నాయి. ఇక విజయనగరం జిల్లాకు వచ్చేసరికి 2, పార్వతీపురం, కురుపాం. పార్వతీపురం కాన్స్టిట్యున్సీ గురించి అసలు మాట్లాడుకునే పనే లేదు, మాట్లాడే అవసరమే లేదు. చాలా వరస్ట్గా ఉందన్నమాట. రాష్ట్రంలో టాప్ 10 వర్స్ట్ పాలిటిక్స్, టాప్ 10 వర్స్ట్ సీట్స్ చెప్పాలంటే అందులో పార్వతీపురం కూడా ఉంటుంది. పరిస్థితి అస్సలు బాగలేదు. క్యాడర్గా కానీ, అంటే ఏ విషయంలో, పొలిటికల్ మేనేజ్మెంట్, క్యాడర్ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్, పబ్లిక్ రిలేషన్స్, ఏది బాగలేదు. పైగా అనేక ఆరోపణలు, చిన్న చాలా సిల్లీ వ్యవహారాలు ఉన్నాయి. సో పార్వతీపురం దాదాపుగా పార్టీ పెద్దలకు కూడా ఇదే సమాచారం అందింది. వాళ్ళు కూడా ఏం చేయాలని ఆల్టర్నేటివ్ చూస్తున్నారు. కురుపాం కాన్స్టిట్యున్సీ విషయంలో కూడా అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ లేదు. సో ఉమ్మడి విజయనగరంలో ఈ 2. ఇక చీపురుపల్లి అండ్ నెల్లిమర్ల ఆరెంజ్ జోన్లో ఉన్నాయి ఈ జిల్లాలో. సరే, ఆరెంజ్ జోన్ గురించి మనం మళ్ళీ మాట్లాడదాంలే. ఇక విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నంకి వచ్చేసరికి ఆల్రెడీ గత ఎన్నికల్లో అరకు పాడారు, ఆ ఏజెన్సీ పోయాయి కదా. సో ఇప్పుడు ఆ 2తో పాటు యలమంచిలి, మాడుగుల, ఈ 2 నియోజకవర్గాలు కూడా డౌటే. యలమంచిలి ఎందుకనేది లోకల్లో అందరికీ తెలుసు. అలాగే మాడుగుల కాన్స్టిట్యున్సీ కూడా లీడర్షిప్ కాస్త సైలెంట్గా ఉన్నారు, అంత యాక్టివ్గా లేరంట. సో గ్రౌండ్ లెవెల్లో అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే రావట్లేదు, కాబట్టి ఇది కూడా పోయే ఛాన్స్ ఉంది. ఇక్కడ వైసీపీ లీడర్షిప్ బాగుంది అంటున్నారు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే ఒక 3 నియోజకవర్గాలు ఉన్నాయండి. తుని స్ట్రాంగ్ ఫ్యామిలీ. అదేంటి మీరు అందరూ అనుకోవచ్చు, యనమల ఫ్యామిలీ కదా, యనమల దివ్య గారు కదా, యనమల రామకృష్ణుడు గారి కుమార్తె కదా, సో బాగానే ఉంటుంది కదా, మంచి బేస్మెంట్ ఉంది కదా అనుకోవచ్చు. నిజమే, రాజకీయ పునాదులు బలంగా ఉన్నాయి, పొలిటికల్ బ్రాండ్ బలంగా ఉంది. కానీ ఆమెకు తెలుసో తెలియకో తెర వెనుక ఆమె పేరుతో జరుగుతున్న వ్యవహారాల కారణంగా ఈ నియోజకవర్గంలో ప్రజల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ప్లస్ విపరీతమైన ఆరోపణలు కావచ్చు,
చాలా వ్యవహారాలు నడుస్తున్నాయి. సో తుని బాగా మైనస్లో ఉంది, అందుకే రెడ్ జోన్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక రామచంద్రపురం మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలో క్యాడర్ బాగా డిస్టర్బ్ అయింది. టీడీపీ జనసేన అంటే ఎవరికాళ్ళని చెప్పడం కాదు, కానీ క్యాడర్ బాగా డిస్టర్బ్ అయింది. క్యాడర్లో అంత సాటిస్ఫై లేదు. ప్లస్ పక్క నియోజకవర్గం వల్ల పెత్తనం ఎక్కువైంది. ఇక్కడ కీలకమైన వ్యవహారాల్లో ఇసుకలో కావచ్చు, ఇతరత్ర వ్యవహారాలు ఏవైనా చిన్న చిన్న కాంట్రాక్ట్ వర్కులు, పెద్ద పెద్ద కాంట్రాక్ట్ వర్కులు, ఈ పనులు, ప్రాజెక్టులు, వీటి వ్యవహారాల్లో ఎక్కువగా పక్క నియోజకవర్గం వల్ల పెత్తనం ఎక్కువైంది. ప్లస్ కుటుంబ సభ్యుల పెత్తనం ఎక్కువైంది అనేది లోకల్లో ఫీడ్బ్యాక్ అనమాట. అయితే మంత్రి గారు కొంచెం రాష్ట్రంలో కొంచెం కీలకమైన పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆయన పూర్తి స్థాయిలో కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది. సో ఆయన కరెక్ట్గా ఫోకస్ పెడితే గ్రౌండ్ అబ్జర్వేషన్స్ అవి జాగ్రత్తగా చేసుకుంటే ఆయన సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అది ఎలా ఉంది. ఇక తర్వాత రంపచోడవరం కాన్స్టిట్యున్సీ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉంది, రెడ్ జోన్లో ఉంది ఈ జిల్లాలో. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరికి వచ్చేసరికి చింతలపూడి, పోలవరం ఈ 2 నియోజకవర్గాలు బాగా మైనస్లో ఉన్నాయి. ఎందుకు అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా, అందరికీ తెలుసు. సో మొత్తం మీద శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 5 ఉమ్మడి జిల్లాల్లో కలిపితే మొత్తం 12 నియోజకవర్గాలు రెడ్ జోన్లో ఉన్నాయి, కూటమికి బాగా మైనస్లో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ అత్యంత కీలకమైన జిల్లాలుగా ఉన్న కృష్ణా అండ్ గుంటూరు ఈ 2 జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది, ఏ నియోజకవర్గాలు రెడ్ జోన్, ఎక్కడ ఆరెంజ్ జోన్ అనేది చెప్తాను. నెక్స్ట్ ఆరెంజ్ జోన్ ఓవరాల్గా స్టేట్ మొత్తం ఆరెంజ్ జోన్ నియోజకవర్గాలు కూడా చెప్తాను. ఇది ఎక్స్క్లూజివ్గా అనేక సోర్సుల ద్వారా అనేక అంటే ఆ పార్టీలో ఉండే యాక్టివ్ లీడర్స్ కావచ్చు అండ్ కొంతమంది ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు, గ్రౌండ్ రిపోర్ట్ చాలా క్షుణ్ణంగా 1-2 సార్లు చెక్ చేసి పరిశీలించిన తర్వాతే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో చివరి వరకు చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు. కంటెంట్ అయిపోయింది. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ఇంపార్టెంట్ ప్రమోషన్ అండి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com అని దాదాపుగా ఒక 20 రకాల లడ్డూలు ఆర్గానిక్ మొత్తం అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో చేసినవి, ఆరోగ్యానికి ఉపయోగపడినవే. అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర, బాదం, జీడిపప్పు, పిస్తా అండ్ అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, ఇలా భిన్నమైన ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి. వాటితో పాటు ప్రోటీన్ పౌడర్స్, ఇప్పుడు పిల్లలు ఎదుగుదలకు కానీ ఇమ్యూనిటీ బూస్టింగ్గా కావచ్చు, జ్ఞాపక శక్తి పెరుగుదలకి ప్రోటీన్ పౌడర్ ఉంటుంది. బాదం, జీడిపప్పు అండ్ ఆల్మండ్ కలిపి మిక్సింగ్ ఉంటుంది, కాంబినేషన్ ఫార్ములా. అది బాగా సక్సెస్ అయింది, చాలామంది పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అది పాలల్లో కానీ వేడి నీళ్ళలో కానీ కలుపుకొని పిల్లలు కానీ పెద్దలు కానీ తాగితే బాగానే ఉంటుంది. అలాగే పెద్దలకి షుగర్ లాంటివి తగ్గడానికి కానీ, సో కంట్రోల్లో ఉండడానికి కానీ డ్రై డేట్స్ పౌడర్ ఒకటి, సో అలాగే వీట్ స్ప్రౌట్స్ పౌడర్ ఒకటి, ఇటువంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. వీలైతే మీరు కాల్ చేయండి, 9997839994 ఆ నెంబర్కి కాల్ చేయండి. 9997839994 ఆ నెంబర్కి కాల్ చేసి ఇట్లా అడగండి. 15% ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో మీరు కాల్ చేసి మన ఛానల్ పేరు చెప్పండి, 15% ఆఫర్స్ వస్తాయి. మీకు ఏం కావాలో బుక్ చేయండి. థ్యాంక్ యూ.